గొప్ప విషయం మీరు అసలు డ్రింక్ చేయకపోవటం అనేది అసలు అది అంటే నాకు ఎందుకో అండి ఆల్కహాలు ఆ, అబ్సల్యూట్గా ఎందుకో నాకు ఎప్పుడు తాగబుద్ధి కాలేదు. ఆ, దానికి నేను సరదాగా చాలా ఇంటర్వ్యూల్లో ఉమ్, ఆల్రెడీ మత్తులో ఉంటా, నాకు ఎందుకు మత్తు అన్నాను కానీ కాదండి, నాకు ఎందుకు ఉమ్, ఆల్కహాల్ టచ్ చేయాల్సిన ఐ డోంట్ నో వై. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ డ్రింకింగ్. ఓకే. దానికి గొప్ప విషయం ఏంటంటే నా గురువు, ఉమ్, నేను ఇంటర్మీడియట్ హీరోయిన్స్ చెప్తారు సాధారణంగా, ఉమ్, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సినిమాలకు వచ్చేసాను, నేను అంటే 15 ఏళ్ళకు 16 ఏళ్ళకు వచ్చానని. ఉమ్, నేను అది తప్పించుకోవడానికి లేదండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను రాముగారి దగ్గరికి వచ్చినప్పుడు ఉమ్, ఇన్నేళ్ల మా జర్నీలో, ఇన్నేళ్ల మా పరిచయంలో, ఇన్నేళ్ల మా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఉమ్, ఒక్కసారి కూడా నా గురువు ఉమ్, ఎప్పుడు తాగుతావా తాగు అని అడగలేదు. ఓకే. ఎప్పుడు అడగలేదు. ఆ, 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 ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటి చెప్పనా? ఆ, మీ ప్రశ్న నేను అడుగుతా. ఓకే. ఆయన అడిగితే తాగేవాడు, ఓకే. ఆయన అడిగితే తాగేవాడినా అని మీరు అడిగారు అనుకో, ఆ, తాగను. ఓకే. ఆయన అడగలేదు, ఓకే. ఓకే. నేను తాగను. ఓకే. ఓకే. ఆయన అడగలేదు, అది ఆయన గొప్పతనం. కానీ ఒకట్లేదు తాగాలని పెంచలేదండి. తాగేవాళ్ళు చెడ్డవాళ్ళు, తాగిన వాళ్ళు మంచివాళ్ళు అని కాదండి. దాని గురించి కాదండి. అంటే అది ఎందుకో తాగుబుద్ధి కాలేదండి. ఓకే. ఓకే. ఎందుకో తెలియదు. సిగరెట్ తాగుడు ఇవి చెడ్డవి మంచివి కాదు అలా ఏం లేదండి. ఉమ్, ఐ నెవర్ ఫెల్ట్ ది అర్జ్. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఒక అర్జ్ ఉండాలి, ఒక కోరిక ఉండాలి. ఇప్పుడు రాగానే అంజీ ఏమైనా తింటారా అని అడిగారు, నాకు కోరిక లేదు. ఓకే. 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 ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నాకు అంజీతో ఉన్న సన్నిహిత్యంలో అంజీ ఏదైనా తెప్పించండి తిందాం అనొచ్చు. ఆయన ఏదైనా పీక్కు తిన్నాడు జ్యూస్ తాగమని, ఉమ్, నాకు కోరిక లేదు. రైట్. అదే. ఎప్పుడు పలానా జ్యూస్ తాగాలి అలాగే ఉమ్, ఉమ్, ఆ కోరిక లేదు. ఓకే. ఓకే. ఆ కోరిక లేకపోవటం వల్ల ఉమ్. అది ఎప్పుడు తాగలేదు. కానీ సిచ్యువేషన్స్ కొన్ని డిమాండ్ చేస్తూ ఉంటాయి చాలా ఎవ్రీ టైం, చేసాయి, చాలా చేసాయి. కదా. నాకు ఆ, ఇండస్ట్రీలో చాలా మంది ఆ, నువ్వు తాగితే నీకు పిఆర్ పెరుగుతుంది, నువ్వు తాగకపోతే మంచిది కాదని చాలా చెప్పారు. ఐ సెడ్ జస్ట్ గెట్ లాస్ట్ మ్యాన్. కానీ మనం ఏదైనా లాస్ అయినప్పుడు లేదండి, కొన్ని కొన్ని సిచ్యువేషన్ కాదండి. మనకి బాధని పంచుకోవడం అది కోసం అబద్ధం అండి. ఒక అబద్ధం విషయం అంటారా అది? చెప్పనా అండి? ఓకే. నేను ఒక విషయం, నా ఎక్స్పీరియన్స్, అది మిగతా వాళ్ళకి ఎంతవరకు రైట్ రాంగో తెలియదు. ఓకే. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఉమ్, బాధని ఎవరితో అయినా పంచుకుంటే తగ్గుతుంది అనుకుంటే, నా ఉద్దేశం ఇది కేవలం నా స్టేట్మెంట్, అవివేకం. గ్లాస్తో పంచుకుంటే దేంతో పంచుకుంటే, దేంతో పంచుకున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు నేను నాకు ఈ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 లక్షలు కావాలి, ఎగ్జాంపుల్ ఉమ్, అంజీ నా దగ్గర 5 లక్షలు లేవు అని మీరు ఇవ్వలేరని నాకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, 5 లక్షలు కావాలి, ఎవరిని అడగాలో తెలియట్లేదు అంటే మీరు ఏమంటారు అప్పుడు? ఓకే. అయ్యో నిజంగా నా దగ్గర ఉంటే ఇచ్చేవాడిని చక్రి, ఎలా చక్రి మనం సరే ఎవరితోనే మాట్లాడదామని, ఒరే సాయి 5 లక్షలు నా పాపం చక్రి దగ్గర లేవురా. అయ్యో చక్రి దగ్గర 5 లక్షలు కూడా లేవా, నేను వెంకట్ని అడుగుతాను ఆగండి. ఇది క్యూములేటివ్ ఎఫెక్ట్లో పెరుగుతుంది తప్ప, వాడు ఫోన్ చేసి నా దగ్గర లేవన్నయ్యా ఉంటే ఇచ్చేవాడిని, అయ్యో నువ్వు మహానుభావుడు మహనీయుడు 5 లక్షలు లేవు. మీరు ఏం చేస్తున్నారు తెలుసా, ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవటం వల్ల ఉమ్, ప్రాబ్లమ్ని క్యూములేటివ్ ఎఫెక్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా పెంచుకుంటున్నారు. ఓకే. అయ్యయ్యో నీ వైఫ్ పారిపోయింది కదా, అయ్యయ్యో ఎలా పారిపోయింది, నైకీ షూస్ వేసుకుందా, రిబాక్ వేసుకుందా, న్యూ బ్యాలెన్స్ వేసుకుందా, ఇన్ని ప్రశ్నలు వస్తాయండి. ఓకే. ఓకే. అరే ఇప్పుడు ఉమ్, మీకు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఆ, ఆ, ఎగ్జాంపుల్ చెడ్డది ఓకే. కానీ మీకు వర్తిస్తుంది, అర్థమవుతుంది. ఉమ్, ఉమ్, నేను మా శివనాగేశ్వర గారు, ఉమ్, ఆ, మాకు ఒక మిత్రుడండి, ఆయన వాళ్ళ అమ్మాయి ఫర్ సమ్ రీజన్స్ చనిపోయింది. ఉమ్, అయిన తర్వాత నాగేశ్వర ఈ మాట అంటే ఎందుకు అంటే, ఇప్పుడు మీకు ఫ్లాష్ బ్యాక్ ఉమ్, అని వెళ్ళాను, ఆ, పైకి వెళ్ళాం. ఉమ్, ఎందుకు వెళ్ళాం? మేము కన్సల్ట్ చేయడానికి వెళ్ళాం. ఉమ్, ఎప్పుడు చచ్చిపోయింది? మేము వెళ్ళింది 5వ రోజు 6వ రోజు. ఓకే. ఆయన డ్రై అప్ అయిపోయాడు. ఈ 6 రోజుల్లో మేము 666 వాళ్ళం అయి ఉంటాం ఓకే. కదా, తెలిసిన వాళ్ళందరూ వచ్చి. ఉమ్, ఉమ్, ఎలా చనిపోయిందండి? ఉమ్, ఏనండి ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రం ఆయన డ్రై అప్ అయిపోయి ఆయనకి ఏడుపు రావట్లేదు. ఓకే. కానీ ఎలా అండి చచ్చిపోయింది అనలేడు, ఓకే. ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఉమ్, అంటే ఏదన్నా లవ్ స్టోరీ లాంటిది ఏమన్నా ఉందా? అబ్బే అలాంటిది ఏం లేదండి అని మాట్లాడుతున్నారు. ఉమ్, ఒక 5 నిమిషాల తర్వాత నేను మాట్లాడటం మొదలెట్టానంజీ. ఉమ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు, వచ్చి ఆశ్చర్యపడి చూస్తున్నాడు. మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఉమ్, పగలబడి నవ్వుతున్నాడు. ఉమ్, ఉమ్, నేను 5 మినిట్స్ ఆయన్ని కాన్స్టెంట్గా నవ్వించాను. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఉమ్, నా మీద కోపంగా చూసి, ఉమ్, అసలు వీడు మనిషా పశువా, ఉమ్, అసలు ఇప్పుడు ఏంటి వీడిని ఏడిపించాలి కదా, నవ్విస్తున్నాడు ఏంటి అని చూశారు. కిందకి వెళ్ళిన తర్వాత మా నాగేశ్వర గారు అదే అడిగితే చెప్పా, ఉమ్, సార్ కన్సోల్ చేయడానికి వచ్చినప్పుడు
అతన్ని 5 నిమిషాలు కన్సోల్ అంటే ఏంటి, అతను ఉన్న ప్రాబ్లమ్ని డైవర్ట్ చేసి మనం అతన్ని ఇట్స్ లైక్ కాన్ చేయటం సోల్ని. ఓకే. అంటే నేను అలా అబ్రివేషన్ ఇస్తున్నాను మీకు. కన్సోల్ అంటే అది. దట్స్ వాట్ ఐ థాట్ షుడ్ బి అబ్రివేషన్. ఆ 5 నిమిషాలు అతన్ని నవ్వించి అతని పెయిన్ దూరం చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఓకే. కన్సోలింగ్ సమ్వన్. సో బాధ ఎవరితో అయినా పంచుకుంటే ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. సో నాకు ఫ్రెండ్స్ లేరు టు స్టార్ట్ ఆఫ్ విత్. అండ్ సెకండ్, మీరు అడిగిన ప్రశ్న నేను డైగ్రెస్ అవ్వలేదు, వెనక్కి వస్తున్నా. ఒత్తిళ్ళు బాధలు ఉన్నప్పుడు తాగేసి దాన్ని మళ్ళీ పొద్దున లేస్తే ఉంటుందిగా బాధ, ఎక్కడికి పోదుగా. అది నిజమే. అంటే సో మీరు ఆ 2 గంటలు ఎస్కేప్ అవటం వల్ల ఇది డబుల్ అవుతుంది. ఓకే. సార్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్, బట్ ఎవ్రీ సొల్యూషన్ డజంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఓకే. ఓకే. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. రైట్. సో ఐ డోంట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ డోంట్ కేర్. అంటే నా ఉద్దేశం, ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేస్తాను, అనుభవిస్తాను, దాన్ని ఆస్వాదిస్తాను, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, అవ్వకపోతే అనుభవిస్తాను. ఓకే. అక్కడితో అయిపోతుంది. అంతేగాని దాన్ని దాక్కుని బాధపడి తాగేసి ఎక్కడో వెళ్ళిపోయి ఏదో రిసార్ట్స్కి వెళ్ళిపోయి, ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఫేస్ ఇట్ అండ్ యూ షుడ్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే. ఇది నా ఉద్దేశం. అదే ఈ హీరోలతో కంపేర్ చేసుకుంటే మీరు ఒక డిఫరెంట్ చెప్పొచ్చు కదా. మంచిదే కదండి, మంచిదే కదా, బాగున్నారు. కరెక్ట్. హ్యాపీ కదా. కరెక్ట్. సో ఏం రాలేదు, ఐఎమ్ సో హ్యాపీ. ఒక మంచి జర్నలిస్ట్ అయిన అంజీ దృష్టిలో నేను ఒక స్పెషల్గా ఉన్నాను అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు తేజ కామెంట్ చేశారు, అంత పెద్ద కామెంట్ మీ మీద? ఆడి బొందాడు అట్టగే చెప్తాడు, ఏదో అన్నాడు. ఇప్పుడు వాడికి తెలియని విషయం ఏంటంటే, వాడికి పాపం ప్రాబ్లంలో అయినా ఉండాలి, లేకపోతే ఆల్రెడీ ప్రాబ్లంతోనే ఉండాలి, లేకపోతే వాడికి మనసు కాదు, ఏంటంటే దాన్ని ఏమంటారు, మైండ్ దెబ్బ ఉండాలి తప్ప. జరిగిన ఇన్సిడెంట్ని వాడికి నేను పెళ్లి చేసి, ఆడు బొందాడు పెళ్లి చేసుకుంటే చేసుకోకపోతే నాకంచి నేను వాడు పెళ్లి చేసా అని చెప్పలేదు. వాడి పెళ్ళి ఏమైనా ఇండియా ఇండిపెండెన్సా, అప్పుడు నా కొత్త కార్ని ఎలా తగలదొబ్బుదాం అనుకున్నాడు. నేను ఎట్టా భయపడి ఆడేసిన స్కీమ్కి పారిపోయి వచ్చా అని చెప్పాను తప్ప, వాడి పెళ్ళి నేను చేద్దాం అనుకున్నాను అనేది నాకు అసలు, వాడి పెళ్లి గురించి నాకు ఎటువంటి ప్రమేయం లేదు. ఓకే. బట్ కోర్స్ అది పక్కకెడితే, వాడి చేసిన ఒక పెద్ద స్టూపిడ్ మిస్టేక్ ఏంటంటే, 15-20 ఏళ్ల కింద సితార మ్యాగజైన్లో వాడే ఇంటర్వ్యూ ఇచ్చాడు. నా పెళ్ళి, నా ప్రేమని అంతా జేడి చక్రవర్తి కలిపాడు, నెల్లూరు వెళ్ళాం మేమని. వాడి మొత్తం నేను ఏదైతే కథ చెప్పానని అన్నాడో వాడే చెప్పాడు. ఇప్పుడు సితార లాంటి పెద్ద మ్యాగజైన్ పేరు తీసుకుని నేను చెప్పను కదా, అంత రెప్యూటెడ్ మ్యాగజైన్లో వచ్చిందని. సో మీరందరూ జర్నలిస్టులే కనుక, ఒక 15-20 ఏళ్ల కింద వ్యాలంటైన్స్ డే రోజుకి February 14th స్పెషల్ ఇంటర్వ్యూలో వాడు చెప్పాడు. సో అది ఐ డోంట్ నో. సో పాపం జాలేసింది నాకు, అర్రే పాపం తేజ అనుకున్నా తప్ప, పాపం అంతకన్నా ఏం చేయగలం. నాకు పాపం వీడు ఒక్కడే మొన్న ఎక్కడో మాట్లాడాడు, జాలేసింది. ఎందుకు అనవసరంగా పూసుకుని రుద్దుకుని దాని మీద పిచ్చి నవ్వి ఎందుకు చెప్పాడు ఆడు అనవసరంగా. ఇప్పుడు ఇది నాకు గుర్తుండుంటుంది, వాడిది చెప్పాడు, ఎందుకంటే వాడు పాపం చెప్పినవి చాలా తక్కువ గుర్తుంటాయి, ఎందుకంటే చాలా తక్కువగా నిజాలు చెప్తాడు కాబట్టి పాపం అది వాడు గుర్తులేదు. వెళ్ళి వెతుక్కోండి దయచేసి. సితారలో 14th February వ్యాలంటైన్స్ డేకి వాడే ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఇచ్చి దొరికిపోయాడు. ఇప్పుడు అది ఎవరో మీలాంటి వాళ్ళు జర్నలిస్ట్ తీసి ఎతికారు అనుకోండి, వదిలేండి పాపం, అనవసరంగా బాగుందా, వదిలేండి పాపం.